రైట్, ఇక్కడ కొంచెము ఫాస్ట్గా చేసే ప్రయత్నం చేద్దాం సార్. ఇక్కడ 1/a ఈజ్ టు 1/b 1/a ఈజ్ టు 1/b ఈజ్ టు 1/6 మనము నౌ ఇక్కడ చూడండి సార్. రైట్, ఇక్కడ a ప్లస్ b వాల్యూ ఎంత ఉంది సార్? నాకు 7 ఉంది. 7 అనేది ప్రధాన సంఖ్య, 7 అనేది ప్రధాన సంఖ్య, అది మైండ్లో పెట్టుకుంటాను. 1/a ఈజ్ టు 1/b ఈజ్ టు 1/c అంటే a ఈజ్ టు b ఈజ్ టు c ఏమవుతుంది? 1/4 ఈజ్ టు 1/3 ఈజ్ టు 1/6 అవుతుంది. 4, 3, 6 దీని యొక్క కాసాగు 12. 12 తోటి లబ్ధం చేస్తే ఏమవుతుంది? ఇది 1/4 ఈజ్ టు 1/3 ఈజ్ టు 1/6 ఏమవుతుంది సార్? 3 ఈజ్ టు 4 ఈజ్ టు 2 అవుతుంది. 3 ఈజ్ టు 4 ఈజ్ టు 2. ఇక్కడ చూడండి సార్, a ప్లస్ b 3 ప్లస్ 4 7 మల్టిపుల్, b ప్లస్ c 4 ప్లస్ 2 6 మల్టిపుల్, a ప్లస్ 2 5 మల్టిపుల్. ఆన్సర్ ఎంత? 4 ఈజ్ టు 3 ఈజ్ టు 6 4 ఈజ్ టు 3 ఈజ్ టు 6. సార్ ఈ ఫస్ట్ ఆప్షనే తీసుకోవాలని మీకు ఐడియా ఎలా వచ్చింది సార్? ఈ 7 మీదనే అబ్జర్వ్ చేశాను కన్నా, ఈ 7 మీదనే నేను అబ్జర్వ్ చేశాను. 1/3 ఈజ్ టు 1/6 ఈజ్ టు 1/4 దీనిది ఏమవుతుంది చూడండి, 2 ఈజ్ టు 1 అవుతుంది. నాకు 3 వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? నాకు 7 మల్టిపుల్ కావాలి. ఇక్కడ 3 ఈజ్ టు 2 1/a ఈజ్ టు 1/b అంటే 1/3 ఈజ్ టు 1/2 అంటే ఏమొస్తుంది? 2 ఈజ్ టు 3 వస్తుంది. 2 ఈజ్ టు 3 అంటే 2 + 3 5. నాకు 7 మల్టిపుల్ కావాలి. కరెక్ట్గా క్వశ్చన్ చూడంగానే రూట్ కాజ్ ఎక్కడుందో దాని మీదనే మనం దెబ్బ కొట్టాలి సార్, దాని మీదనే మనం దెబ్బ కొట్టాలి. అందరికీ లాజిక్ క్లియర్ అయిందా? అందరికీ లాజిక్ క్లియర్ అయింది కదా సార్? 22nd a plus b 6 a plus b 7 and b plus c 8. now ఇక్కడ అన్నిటినీ కూడితే 2 into a plus b plus c ఎంత అయింది సార్? 15 + 6 21. a plus b మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? c కదా సార్. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? c. సో a plus b plus c ఎంత? 10.5. a plus b 6k 7k and 8k. 8 + 7 15 15 + 6 15 + 6 21 అంటే a plus b plus c ఎంత ఇచ్చాడు? ఇక్కడ 10.5 ఇచ్చాడు. అండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఇది 14 అన్నాడు. అంటే మనకు cనే కావాలి కదా సార్. c కావాలంటే a అండ్ b మీదనే ఫోకస్ పెడదాం. a plus b ఎంత? 6k. a plus b plus c అంటే c వాల్యూ ఎంత? 8k. c వాల్యూ ఎంత? 8k. రైట్, మళ్ళీ b వాల్యూ ఎంత అవుతుంది? b వాల్యూ ఎంత అవుతుంది సార్? b కావాలి అని అంటే 8k అంటే ఇది 6k. a వాల్యూ ఎంత అవుతుంది అంటే b plus c తీసుకుంటే ఏ వాల్యూ కావాలంటే b plus c తీసుకోవాలి 7k. అంటే నాకు 7k ఈజ్ టు 6k ఈజ్ టు 8k వచ్చింది. 7k ఈజ్ టు 6k ఈజ్ టు 8k వచ్చింది. ఐ హోప్ ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసాం కదా సార్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది కూడా చాలా స్మార్ట్గా సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. a plus b by c a plus b హోల్ డివైడెడ్ బై c 23/12 యాడ్ చేస్తే 35 అయింది. a plus b plus c ఇది కూడా 35 అయింది. b plus c by a ఇది 17/18 17/18 17 + 18 ఇది కూడా 35 అయింది. అంటే ఈ రెండింటినీ కూడిన 35 అవుతుంది, ఈ రెండింటినీ కూడిన 35 అవుతుంది. ఎస్ 35 అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. a 18 b 5 c 12. సో కాబట్టి ఆన్సర్ ఎంత? a plus b by b అంటే a plus b 23/b అంటే 5.
ఇక్కడ చూడండి సార్, ఎక్కడైనా ఏ 18 పెట్టుకుంటే 18 ప్లస్ బి 23, బి వాల్యూ 5, బి వాల్యూ 5 పెట్టుకుంటే ఇక్కడ వాల్యూ ఎంత? 5 ప్లస్ 12 ఈజ్ 17, 5 ప్లస్ 12 ఈజ్ 17. ఏ వచ్చింది నాకు? బి వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ ప్లస్ సి బై బి, ఏ ప్లస్ సి బై బి. ఏ ప్లస్ సి ఎంత? 30, 30 బై 5 ఎంత? 6, 30 బై 5 ఎంత? 6. అందరికీ లాజిక్ అర్థమైందా? రైట్, ఈ రెండు సేమ్ సార్. 23 ప్లస్ 12 సేమ్. రైట్, ఈ రెండు కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి సేమ్. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇట్ ఈజ్ సేమ్. సో ఆన్సర్ ఈస్ 30 బై 5 6. సేమ్ కాకపోతే సేమ్ చేసుకోండి. ఏ బై బి ప్లస్ సి, ఏ బై బి ప్లస్ సి ఎంత? 1/3, 1 ప్లస్ 3 ఎంత? 4. సి బై ఏ ప్లస్ బి యాడ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇది 5:7. ఇక్కడేమో 12 వచ్చింది, ఇక్కడేమో 4 వచ్చింది. ఈ రెండిటి మధ్య కాసాగుతోటి లబ్ధం చెయ్యండి, కాసాగుతోటి లబ్ధం చేయండి. సో కాసాగుతోటి లబ్ధం చేస్తే పైన కింద 3 తోటి లబ్ధం చేస్తున్నాను, 3 తోటి లబ్ధం చేస్తున్నాను. లబ్ధం చేస్తే ఏమవుతుందంటే ఇది 3/9 అవుతుంది. అంటే 3 ప్లస్ 9 ఎంత? 12. ఇక్కడ 5 ప్లస్ 7 ఎంత? 12. అంటే ఈ రెండు సేమ్ అయ్యాయి. సేమ్ అవుతే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఏ వాల్యూ 3, బి వాల్యూ 4, రైట్, సి వాల్యూ 5. క్వశ్చన్ ఏంటి? బి ఈజ్ టు ఏ ప్లస్ సి, 4:8. 4:8 ఏంటి సార్? 1:2. 4:8 ఏంటి? 1:2. రైట్ హ్యాండ్ సైడ్ రేషియో కామన్గా ఉండాలి. రైట్, 1 ప్లస్ 3 ఎంత? 4. ఇదేమో 4, ఇదేమో 12. 4 and 12 సేమ్గా ఉండాలంటే దీన్ని పైన కింద 3 తోటి మల్టిప్లై చెయ్యాలి. 1 into 3 by 3 into 3, 3/9. 3 ప్లస్ 9 ఎంత అయింది? 12. 5 ప్లస్ 7 ఎంత అయింది? 12. 12 12 రెండు సేమ్గా ఉన్నాయి. 12 12 రెండు సేమ్గా ఉన్నాయి. దాని తర్వాత కంపారిజన్ చేసుకోండి, కంపారిజన్ చేసుకోండి.